నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి హస్తం పార్టీ సింబల్ మీద ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పైన వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తుంది, లీగల్ బ్యాటిల్ కూడా చేస్తుంది. మరి అయితే ఇప్పటికే ఆయన పైన అనర్హత వేటు తప్పదని కూడా బీఆర్ఎస్ పార్టీ గంటాపదంగా బల్లగుద్ది మరీ చెప్తుంది. మరి అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకో స్టెప్ ముందుకేసింది. జూబ్లీహిల్స్ బైపోల్స్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో కూడా ఆ జాబితాలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. సో ఇప్పుడు ఈ జాబితాను నేరుగా ఎన్నికల సంఘానికి ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ తర్వాత మరో బైపోల్స్ ఖాయమా అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్గా చర్చ స్టార్ట్ అయింది. ఇందుకే ఆ నియోజకవర్గం ఏంటి అని కనుక చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా మారినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు అనే సస్పెన్స్ మీకు ఉండొచ్చు. కానీ తెలంగాణ పాలిటిక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా రోజు రోజుకి మారుతున్నాయి. చాలా పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే రేపే ఎలక్షన్ ఉందన్నట్లుగానే కొంత నెక్ టు నెక్ ఫైట్కి అయితే అన్ని రాజకీయ పార్టీలు దిగుతూ ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు సరిగ్గా ఇదే టైంలో జూబ్లీహిల్స్ బైపోల్స్ కూడా వచ్చింది. ఈ ఉప ఎన్నిక కంటే ముందే ఏడాదిన్నరగా ఎవరైతే పార్టీలు ఫిరాయించారో ఆ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ తెలంగాణలో కాక మీద రగులుతోంది. మరి ఆ గుట్టు మీద రాజకీయం రంజుగా మారుతోంది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ పేరును చేర్చడంతో ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. ఇప్పటికే దానంను అనర్హత వేటు వెంటాడుతోంది. ఆయన మెడ మీద కత్తి వేలాడుతోంది. సుప్రీం డైరెక్షన్స్ ప్రకారం ఈ నెల 31 లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కొంత ఆ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ పార్టీ సింబల్ మీద ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు కాబట్టి టెక్నికల్గా ఖచ్చితంగా అడ్మిట్ అయ్యారు దానం నాగేందర్. మరోవైపు దానం పైన వేటు ఖాయమని జోరుగా చర్చ అయితే జరుగుతోంది విస్తృతంగా. మరి ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ లిస్టులో 34వ పేర్లుగా దానం పేరు ఉండటం ఎన్నికల అధికారికి సమర్పించింది కాంగ్రెస్ ఈ లిస్టును మొత్తం. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్కు మరో అస్త్రం దొరికినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఖరారు చేయడం వెనుక హస్తం పార్టీ వ్యూహం కూడా ఉందని తెలుస్తోంది. ఏంటి ఆ వ్యూహం అంటే స్పష్టంగా జూబ్లీహిల్స్లో మున్నూరు కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉంటారు. ఈ నియోజకవర్గంలో దానం నాగేందర్కు కొంత అనుచరగణం కూడా ఎక్కువగా ఉంటుంది, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకనే ఆ వ్యూహం ప్రకారమే దానం నాగేందర్ను స్టార్ క్యాంపెయినర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రకటించింది కాంగ్రెస్. అయితే దానంపై వేటు పడటం ఖాయమనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. కానీ ఖైరతాబాద్కు ఉప ఎన్నిక తప్పదని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా డిసైడ్ అయినట్లుగానే పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ నెల 31 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోపే దానం నాగేందర్తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకనే ప్రధానంగా ఆ స్టార్ క్యాంపెయిన్ లిస్టులో ఆయన పేరు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే అనర్హత వేటు పడకంటే ముందే దానంతో రిజైన్ చేయించడమే మంచిదన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోందని స్పష్టంగా ఆ యొక్క ప్రచారం ఇది జరుగుతుంది. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ తర్వాత ఖైరతాబాద్కు ఉప ఎన్నిక రావటం ఖాయమన్న ప్రచారమే జోరు అందుకుంది. అయితే జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ కంటే ముందే దానం రిజైన్ చేస్తారన్న ప్రచారం కూడా ఆనాడు పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఆయన రాజీనామా అయితే చేయలేదు. కానీ జూబ్లీహిల్స్ టికెట్ కూడా అడిగారని, ఖైరతాబాద్లో కూడా గెలుస్తారని హామీ ఇచ్చారని కూడా టాక్ అయితే ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. కానీ దానం ప్రపోజల్ కు సీఎం రేవంత్ రెడ్డి నో చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనట్టుగానే కనిపిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే టైం దగ్గర పడుతోంది. ఈ సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా దానం రిజైన్ చేయటమో లేక అనర్హత వేటుకు గురి కావటమో ఏదో ఒకటి ఖాయమన్న చర్చ అయితే ఊపందుకుంది. మరి రెండింటిలో ఏది జరిగినా ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావటం అయితే పక్కగా కనిపిస్తోంది. ముందు నుంచి దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని బలంగా నమ్ముతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ లో కూడా ఆయన పేరు ఉండటంతో కారు పార్టీ దానం పైన వేటు ఖాయమని మరింత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు తొలి దెబ్బ, ఆ తర్వాత ఖైరతాబాద్ లో రెండో దెబ్బ కొడతామని కూడా కేటీఆర్ ఘంటాపదంగా చెప్తున్నారు. అంతేకాదు 2 ఏళ్లలో బీఆర్ఎస్ ను కొంత తిరిగి అధికారంలోకి వస్తుందని కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు గ్రేటర్ లో వరుసగా 2 బైపోల్స్ లో గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ కసి మీద కనిపిస్తోంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ 2 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలని ఇప్పటికే జూబ్లీహిల్స్ లో కొంత ఖచ్చితంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. స్వయంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి కూడా బలంగా
ప్రచారంలో దిగుతున్నటువంటి క్రమంలో పలు సర్వేలు కూడా అంచనా వేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కారు పార్టీ ఫుల్ జోష్లో కనిపిస్తోంది. ఖైరతాబాద్ బైపోల్ కూడా వస్తే జూబ్లీహిల్స్తో పాటుగా ఖైరతాబాద్లో కూడా ఖచ్చితంగా కారు పార్టీ గెలిచి తీరుతుందని కూడా లెక్కలు వేసుకుంటోంది గులాబీ దళం. మరి దానం రిజైన్ చేస్తారా లేదంటే స్పీకర్తో వేటు వేయిస్తారా అన్నది అయితే మాత్రం స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుందా, ఈ ప్రశ్నలు అయితే ఉన్నాయి. అసలు ఏం జరగబోతున్నది కూడా నెలాఖరులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్కి ఒక్కటే, అంటే కేవలం ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయా లేదంటే వరుసగా ఉప ఎన్నికలు వస్తాయి, ఇది కూడా ఒక పెద్ద చర్చ. ఎందుకంటే దానం నాగేందర్తో పాటుగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పైన కూడా అనర్హత వేటు తప్పదని కూడా కొంత చర్చ జరుగుతుంది. అంటే వీరందరూ కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. మరి దానం విషయంలో ఆ డెసిషన్కి వచ్చి వేటు పడితే మరి వీరి విషయంలో కూడా చర్యలు తప్పు అనే టాక్ ఉంది. వీరిలో దానం నాగేందర్ ఒకరైతే మరి ఆయన అయితే ఏకంగా ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్తో గెలిచి, మరి దీనిపైన ఆయన పైన ఖచ్చితంగా చర్యలు అనివార్యమైన చర్చ అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఒక అడుగు వెనక్కి వేసిన లాభంగా కొంత భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంటే దానం విషయంలో ఉప ఎన్నిక రెడీ అయినట్లుగానే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్లో దానంను ప్రచారానికి దింపారనే టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఫిరాయింపుల విషయంలో ప్రతిపక్షాలు పదే పదే కార్నర్ చేస్తున్నటువంటి క్రమంలో జూబ్లీహిల్స్ ఫలితం కనుక సానుకూలంగా వస్తే దానం చేత రాజీనామా చేయించడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీని డిఫెన్స్లోకి నెట్టాలనే వ్యూహం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశగా పావులు కదుపుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి మారుతున్నటువంటి తాజా పరిణామాలు ఖచ్చితంగా రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు కారణమవుతుందా, లేకుంటే వరుసగా తెల్లం వెంకట్రావు నియోజకవర్గంలో అట్లా కడియం శ్రీహరి నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు అనివార్యమయ్యే అవకాశం ఉంటుందా? కాలమే సమాధానం చెప్పాలి ఏం జరుగుతుంది కూడా. సో మీరు కూడా వరుసగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు తెలంగాణలో ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.